రైట్. సప్నే పూరే హోంగే నహీ సప్నే పూరే హోతే హై అని అంటాం. సో నేను వచ్చాను, నా నా కలలు నిజమైనాయి, నేను హ్యాపీ ఉన్నాను. కానీ దానికన్నా గర్వపడే విషయము, ప్రౌడ్ ఫీలింగ్ ఏమున్నది అంటే మన టీమ్‌లో, మన డౌన్ లైన్స్‌లో రైట్, ఆ సక్సెస్ లెవెల్ సాధించిన వాళ్ళని చూసి చాలా ఆనందంగా ఉంటది. మన ఇంట్లో మన పిల్లలు, మన మనవళ్ళు సక్సెస్ అయితే తాతకి, అమ్మా, నాన్నకి ఎంత హ్యాపీ ఉంటది. సో, ఆ హ్యాపీనెస్ ఎప్పుడు తెలుస్తది అంటే మీరు గూడా అమ్మా, నాన్న, తాత అయితేనే తెలుస్తది. ఓకే. సో, వి ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడము, మా లైఫ్ చేంజ్ చేయడము ఒకవైపు. కానీ మా ఈ ఒక నిర్ణయం వల్ల ఎంతమంది లైఫ్ మారిపోయింది. అది చాలా చాలా పెద్ద విషయము. చాలా హ్యాపీ విషయము. సో, 1000K ఇక్కడ క్రాస్ అయింది. మీకు యూట్యూబ్ లింక్ షేర్ చేయడం జరిగింది. సో, మీరు మీ వాట్సాప్ గ్రూప్స్‌లలో యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేయండి. ఓకే. సో, ఇవాళ పిలిచే స్పీకర్ అందరికీ ఒక ఆదర్శవంతమైన స్పీకర్ చెప్పొచ్చు. మన దగ్గర చాలా మంది ఆహ్, తే వాళ్ళకు గుర్తుపెడతారు. బట్ ఒక నార్మల్ లైఫ్ నుంచి ఒక సెలబ్రిటీ లైఫ్‌కి ఒక ఎగ్జాంపుల్ లాగా థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్‌కి హోప్ ఇస్తున్న వ్యక్తి. ఓకే. అండ్ ఆల్వేస్ స్మైలింగ్. లైఫ్‌లో ఎంత ఎక్కువ ఛాలెంజెస్ వస్తే అంత ఎక్కువ సక్సెస్ ఉంటది అని మనము ఒక సామెత చెప్తూ ఉంటాం. దానికి ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఉన్నారు. సో, చాలా ఎక్సైటెడ్ వ్యక్తి, చాలా సింపుల్ వ్యక్తి అండ్ చాలా హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే వ్యక్తి. సో, నేను విత్ యువర్ గ్రేట్ అప్లాజ్ రైట్, మీ అందరి యొక్క ఉత్సాహము, ఎక్సైట్‌మెంట్‌తో నేను పిలుస్తున్నాను. ఓకే. సో, మన గ్రేట్ లీడర్ ఆల్ ది వే ఫ్రమ్ మేడ్చల్. So T. Srinivas and Sapna Garu onto the digital screen with great applause. I welcome you. Right. So over to Srinivas ji. Thank you, sir. Thank you, sir. Thank you. హోస్టింగ్ చేయడం ఈజీ కానీ మాట్లాడడం చాలా కష్టం. Yes, sir. Speaker already మీరు రైట్. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీ మూమెంట్. ఒకసారి విన్నింగ్ టీమ్ ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే చూడండి, ఎలాంటి వ్యక్తికైనా మాట్లాడే అవకాశం ఇస్తుంది, ఎలాంటి వ్యక్తికైనా. అండ్ ఇన్విటేషన్ కూడా ఇంత గ్రాండ్గా ఈ బిజినెస్ లో ఉన్న ఇదొక చాలా చాలా నాకు నచ్చేది ఏంటంటే ఇదే. మాటలలో ఎక్స్ప్రెస్ చేయలేము. ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్ మూమెంట్స్. మనం పిన్ ఎట్లా పెద్దగా అవుతుంటే అట్లా మన రిలేషన్షిప్ ఏదైతే ఉందో, మనం ఎక్కడి నుంచి వచ్చినాం కాదు, విన్నింగ్ టీమ్ లీడర్స్ తోనే మనం కూర్చొని మాట్లాడి లంచ్ కానీ డిన్నర్ కానీ షేర్ చేసుకోవడం, అది జీవితంలో మర్చిపోలేం. సో ఇలాంటి ఇన్విటేషన్ కూడా జీవితాంతం గుర్తుండే ఇన్విటేషన్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒకసారి చరణ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ బిజినెస్ నేను 2017 డిసెంబర్లో స్టార్ట్ చేశాను. 2018 డిసెంబర్ ఒక నెల అటు ఇటు అనుకుంటే, జనవరి అనుకోండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాము. నేను మా మేడం ఇద్దరం బాగా కష్టపడి పనిచేసాం. ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాం. చాలా వండర్స్ జరిగినాయి నా జీవితంలో, చాలా వండర్స్. నా జీవితం స్టోరీ అయితే చెప్పను ఈరోజు, కానీ కొన్ని చెప్తాను అక్కడక్కడ. ఏంటంటే ఎన్ని వండర్స్ అంటే దాంట్లో నిన్న మొన్న మా ఇంట్లో ఒక సంఘటన ఏంటంటే, మా ఫ్యామిలీ మొత్తంలో మా పాప ఫస్ట్ టైం ఫారెన్ వెళ్తుంది, అందరికంటే ముందు అనిపిస్తుంది నాకు. వాళ్ళ స్కూల్ నుంచి ఇటలీకి ఎక్కడికో తీసుకెళ్తున్నారు, వన్ వీక్ ట్రిప్. అది వండర్ఫుల్ మూమెంట్. మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ వ్యక్తి, అది కూడా లేడీస్, మా కూతురు. ఈ ప్లాట్ఫామ్ లో లేకుంటే ఇది జరిగేది కాదండి. నేను కనుక వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ లో లేకుంటే ఇది జరిగేది కాదు. 100% నేను చెప్పగలుగుతా. ఏంటంటే ఏదో చిన్న స్కూల్లో చిన్న కాలేజీలో ఏదో చదువుతుండే, ఇప్పుడు చాలా పెద్ద కాలేజ్ కాబట్టి వాళ్ళకు ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది. అదే చిన్న స్కూల్లో చదివితే
ఇక్కడ శ్రీశైలము, యాదగిరిగుట్టను ఎక్కడికో తీసుకెళ్ళేవారు. మీకు తెలిసిన విషయమే, స్కూల్‌లో ఎక్కడ తీసుకెళ్తారో. అది ఇంటర్నేషనల్ కాలేజ్ కాబట్టి బయట దేశం ఇటలీకెళ్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వండర్‌ఫుల్ మూమెంట్. ఇది విన్నింగ్ టీమ్ వెస్టీజ్‌లో లేకుంటే కాకుండే అండి. 100% నేను చెప్తున్నాను. నే నేను ఫారెన్ అనేది కల. 100% కలనే అంతే. అందరు పోయేటోళ్ళని డ్రాప్ చేయడమే నా పని అంతే. ఆహ్, పైనకి లోపలనేమో ఫారెన్‌కెళ్తే బావుంటదనుకుంటుంటే, బయటకేమో ఎవరికైనా చెప్పాలంటే, ఏం లాభం అమ్మా, నాయన అందరిని వదిలేసి అటు పోతే. అంటే ఎక్కువ శాతం పని చేయనీకనే పోతుంటారు గదా! అట్లా ఉంటుండే. కానీ వాస్తవం ఏందంటే చూడాలని ఉంటది ప్రతి ఒక్కరికి. అన్ని దేశాలు నేనైతే కన్ఫర్మ్ అయిపోయాను. అన్ని దేశాలు తిరిగేస్తాం. ఇంకొక 5, 10 ఇయర్స్ తర్వాత ఏం పని ఉండదు ఎట్లైనా. అందరూ డీల్ అయిపోతారు. టీమ్ చాలా పెద్దగా అయితది. ఆహ్, ఒక నెల స్విట్జర్లాండ్‌లో ఉంటే, ఒక నెల ఆస్ట్రేలియా ఉంటే, ఒక నెల యూఎస్‌లో ఉంటే, ఒక నెల దుబాయ్‌లో ఉంటే. ఇట్లా ఉంటది. ఒక నెల ఎక్కడున్నారు సార్? ఆ రోజు జూమ్ ఎక్కడి నుంచి చేస్తున్నారు సార్ అంటే, నేను ఈరోజు దుబాయ్ బుర్జా ఖలీఫా ముంగటున్నాను. అండ్ నెక్స్ట్ డే ఎక్కడున్నారంటే, ఇగో ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఇక్కడ ఈరోజే వచ్చాము. ఇప్పుడే ల్యాండ్ అయ్యాము ఇగో అని చెప్పి చూపించొచ్చు. ఒకరోజు టర్కీ. ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలు తిరిగే అవకాశం మనకు విన్నింగ్ టీమ్ వెస్టేజ్ ఇస్తుంది. కన్ఫర్మ్ మీకు గూడా అవుతుంది ఇది ఫ్యూచర్‌లో. 100% అవుతుంది. మనం కష్టపడి పని చేస్తే. అన్నీ గూడా అవుతాయి. కానీ మనం కష్టపడి పని చేస్తేనే అవుతాయి. కష్టపడి పని చేయడానికి, కష్టపడి పని చేయాలనుకున్న మరుక్షణమే మనకొచ్చే ఛాలెంజెస్ ఏవైతున్నాయో, దానికి భయపడితే జీవితంలో సక్సెస్ కాలేమండి. ఏదైతే భయం ఉందో, ఆ భయానికి భయపడితే ఏదైతే జరుగుతాయో సంఘటనలు, నేనైతే అవి సంఘటనలుగానే చూస్తాను. నా లైఫు మార్చేవైతే నేను పాజిటివ్ తీసుకుంటే మార్చేవి అవి. పాజిటివ్ తీసుకోకుంటే నా లైఫ్ ఎక్కడుందో అక్కడనే ఉంటది. ఎందుకంటే నువ్వు ఉన్నట్టుండి వ్యవసాయం చాలా మంది చేస్తారు. నాకు వ్యవసాయం చేయరాదు. నేను వ్యవసాయం చేస్తా అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళే నవ్వుతారు. అరే! నువ్వేంది వ్యవసాయం చేయడం ఏంది? నువ్వెప్పుడన్నా ఆహ్, ఏమంటారు నాగలి పట్టుకున్నావా? ఎప్పుడన్నా జేసినవా? అని ఇంట్లోనే స్టార్ట్ అయితది. 100% పని నేనెందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ అంటే, పని ఏదైనా ఈ మాటలనేది కామన్. ఈ కామన్ అనుకుంటే మనకు బాధ అనిపియదు. కామన్ గాదు ఎగతాళి చేస్తున్నారంటే బాధ అనిపిస్తది. ఇదే మాట కామనే గదా అనుకుంటే నాకే బాధ అనిపియదు. కానీ ఎగతాళి చేస్తున్నారనుకుంటే బాధ అనిపిస్తది. ఎగతాళి అనేది నా మనసులో ఉందా? లేకపోతే అవతల వ్యక్తి మాటలలో ఉందా అంటే, నా మనసులో లేదు. మనసులో భయముంది. కానీ అవతల వ్యక్తులు కామన్‌గా అంటారు. నేనున్నట్లుండి ఇప్పుడు ఏంటో మీ అందరికి తెలుసు. నేను సాఫ్ట్‌వేర్ అయితే అంటే కూడా మా ఇంట్లో నవ్వుతారు. "నీకు ఇంగ్లీషే చదవనీకే రాదు. తెలుగే సక్కగా చదవనీకే రాదు. నువ్వు సాఫ్ట్‌వేర్ అయితావా" అంటారు. అది కామన్. 100% వాస్తవం గూడా అది. ఈ బిజినెస్ గురించి గూడంగా మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న ప్రొఫెషన్ గాకుండా ఈ ప్రొఫెషన్ అనే వరకు చాలా మంది ఇదే మాట అంటారు. అది కామన్. చాలా కామన్ విషయం. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి భయం ఉంటది లోపల. వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమంటారో, ఇది నేను నా నుంచి సక్సెస్ గాకపోతే ఈ భయం ఈ భయంలో ఉంటే మాత్రం ఈ బిజినెస్ గాదండి. ఈ భయంగా చేస్తున్న వాళ్ళు కొన్ని రోజులే చేస్తారు. ఎందుకు భయం అని మీరు బాగా ఆలోచన చేస్తే, నాకు బాగా ఆలోచన చేసిన అసలు ఈ భయం ఎందుకైతుందంటే ఫెయిల్ అయితా అని. ఫెయిల్ అయితే ఏమైతదంటే విలువ తగ్గుతదని. విలువ ఎవరి ముంగట తగ్గుతదంటే మా వాళ్ళ ముంగట తగ్గుతదని. అది కిందకెళ్తున్నప్పుడు ఆలోచన చేసినప్పుడు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేందంటే, ఏ పని చేసినా కొన్ని రోజులనేది మాటలంటారు. కానీ అదే పనిలో మనం నిలబడుకొనుంటే మనమే ఇన్‌స్పైర్ అయితామన్న విషయం మర్చిపోతాం. ఇది 100% ప్రూవన్ అయిన విషయం. 100% ప్రూవన్ అయిన విషయం కాబట్టి, ఈ విషయానికి ఏదైతే అవమానాలుంటాయని జెప్పేసి, మనం ఏదైతే భయపడతామో, మనం నిలబడుకొని ఒకే కంపెనీ లేదా ఒకటే అప్లైన్‌ని నేను పట్టుకొని నిలబడగలిగితే 100% 2-3 సంవత్సరాలలో ఇక్కడ సక్సెస్ ఉంది. 100% సక్సెస్ ఉంది. 50% కాదు, 99% కాదు. 100%, 110% సక్సెస్ ఉంది. 1000 టైమ్స్ సక్సెస్ ఉంది. పట్టుకొని నిలబడగలిగితే. నాకు ఇంకొకటేంటంటే, అవమానం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వల్లనే నేను సక్సెస్ అయితా అనిపిస్తది. ఇంకొక విషయం.
నాకు మీరు గమనించండి, మీరు మీరు జీవితాలలో ఏదైతే ఫేస్ చేశారో, ఎవరైతే మాట అన్నారో, వాళ్ళు ఆ మాట అనడం వల్ల మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని సక్సెస్ అయ్యి చూపించింటారు. ఇప్పటివరకు కూడా చదివింది గాని ఏదైనా సరే. నాకు రాదా? నువ్వేంది చెప్పేది, నేను చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్‌కి ఒక బైక్ తీసుకోండి. నువ్వేం నడిపిస్తావురా అంటే, నువ్వు నాకు చెప్తావా? నేను చేసి చూపిస్తా చూడు అని చేసి చూపించినాం. నీకు ఆయన అన్నప్పుడు అవమానమేమో గాని, నువ్వు చేసి చూయించినంక ఎవరికైతే చేసి చూయించావో అదే ఏమంటారు, గర్వంగా చెప్పుకునే విషయం అయింది. గర్వంగా చెప్పుకునే విషయం అయింది. ఎట్లయితే నువ్వు సైకిల్ నేర్చుకున్నప్పుడు, ఎట్లయితే నువ్వు బైక్ నేర్చుకున్నప్పుడు, చిన్న చిన్న విషయాలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేడీస్ అయితే మీరు ఎప్పుడైతే వంట నేర్చుకున్నారో అప్పుడు గర్వం అయిపోయిందో, ఈ వెస్టేజ్ బిజినెస్ గూడంగా మనం స్టార్ట్ చేయంగానే ఖచ్చితంగా అవమానం వస్తుండొచ్చు. కానీ అదే మీకు కొన్ని రోజులకు అదే మీరు గర్వపడేలా చేస్తది. కష్టపడి పని చేస్తే కొన్ని రోజులు. కొన్ని రోజులు కష్టపడి పని చేయండి. ఖచ్చితంగా మనం గర్వపడేలా, మనం చూసి ఇన్‌స్పైర్ అయ్యేటట్టు ఈ కంపెనీ మిమ్మల్ని తీర్చిదిద్దుతది. విన్నింగ్ టీమ్ అందరూ గూడంగా. దీనికోసం నేను నేర్చుకోవాలండి. నేను తొందరగా సక్సెస్ గావాలి, వాళ్ళకి సమాధానాలు చెప్పాలి అంటే నాకున్న తెలివితోన నేను చేస్తే సక్సెస్ గాలేను. నేను 100% చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న తెలివితోనే, వాళ్ళకున్న తెలివితోనే కొన్ని రోజులు కష్టపడతారు. తర్వాత కనబడకుండా పోతారు. నేను దీంట్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా 100% కొన్ని మీటింగ్స్ అటెండ్ గావాలి. కొన్ని గాదు, అన్ని మీటింగ్స్ అటెండ్ గావాలి. 100% నేను మీటింగ్‌లు అటెండ్ అయితేనే నేను సక్సెస్ అయితా. నేను చాలా మందిని చూస్తుంటా, ఇట్లా ఆహ్, పెద్ద పెద్ద ఆహ్, ప్రొఫెషన్స్ నుంచొస్తారు. కానీ వాళ్ళకి మీటింగ్‌లు ఇనడం ఇష్టం ఉండదు. మీటింగ్‌లు ఇనడం ఇష్టం ఉండదు. ఇవన్నీ మేము విన్నాం, ఇవన్నీ నాకు తెలుసు. నేను ఇలాంటి ట్రైనింగ్స్ ఇచ్చాను. నాకు తెలియనిదేం లేదు అని అట్లా అంటుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా లేరు. వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా లేరు. అందుకే మళ్ళీ కనబడకుండా పోతుర్రు. కొన్ని రోజులలో కనబడకుండా పోతారు. ఎవరైతే కంటిన్యూయస్‌గా మీటింగ్‌లకొస్తారో వాళ్ళు 100% విన్నింగ్ టీమ్ బుక్‌లో ఎక్కుతారు. వాళ్ళు 100% విన్నింగ్ టీమ్ స్టేజ్ ఎక్కుతారు. వాళ్ళు 100% వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 100% వాళ్ళ లైఫ్ చేంజ్ అయితుంది. నేర్చుకున్న వాళ్ళకే. నేర్చుకోకుండా అంటే కాదండి. నాకు ఆ నేర్చుకునే మనస్తత్వం చిన్నగున్నప్పుడే పోయిందేమో. నాకు అందుకేనేమో పెద్దలు స్కూల్‌లో అందుకే పెట్టిండ్రనిపిస్తది. చిన్నగున్నప్పుడు చూడండి, ఆళ్ళు ఇంత ఉంటారు. 5వ క్లాస్, 6వ క్లాస్, 8వ క్లాస్ చిన్నగుంటారు వాళ్ళు. ఒక దిక్కు సైన్స్ సార్ చెప్తాడు, ఒక దిక్కు లెక్కల సార్ చెప్తాడు, ఒక దిక్కు సోషల్ సార్ చెప్తాడు, ఒక దిక్కు తెలుగు సార్, ఇంగ్లీష్ సార్, హిందీ సార్ ఇంతమంది చెప్తారు. వాడుంటాడు ఇంత. అప్పుడే నేర్చుకునేదేమో మళ్ళీ ఈళ్ళు తర్వాత నేర్చుకోరని చెప్పేసి స్కూల్ పెట్టిండ్రేమో అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి. తర్వాత నువ్వు ఇప్పుడు కొన్ని రోజులు డిగ్రీ తర్వాత కాలేజ్ పోకుండా నువ్వు బంద్ చేయి. ఒక్క వ్యక్తి చెప్తే కూడా వినడానికి రెడీగా ఉండవు నువ్వు. అంటే నాకన్నీ తెలుసనిపోయాలి. అంటే నేర్చుకునే తత్వం ఏదైతే ఉందో 15, 16, 18 సంవత్సరాల లోపలనే వదిలేసినామేమో. అది వదిలేయొద్దు. జీవితాంతం నేర్చుకునే తత్వం ఉంటేనే మనం సక్సెస్ అయితాం. జీవితాంతం నేర్చుకునే తత్వం ఉండాలి మనకు. మీరు పెద్ద పెద్దగా సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే గనక ఎప్పటికి ఏదో ఒక బుక్ చదువుతుంటారు. ఎప్పటికి ఏదో ఒక బుక్ ఉంటది వాళ్ళ చేతిలో. పెద్ద పెద్ద సక్సెస్ అయితున్న వాళ్ళు. నాకివన్నీ ఎట్లా అంటే, నేను ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయనీకి వెళ్ళేటప్పుడు నేను చూస్తుంటే, నార్మల్ ఎంప్లాయీ కంప్లెయింట్‌లతోనే ఎయిర్‌పోర్ట్‌కొస్తుండే. ఆ ఎంప్లాయీకి ఎవరైతే బాస్ ఉంటారో, ఆ కంపెనీ బాస్ ఎవరైతే ఉంటారో ఆయన బుక్‌తోనొస్తుండే ఎప్పుడు. ఎంప్లాయీస్ ఏమో బాస్ ఇదన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని ఫోన్‌లో అదే ఉంటుండే నేను డ్రాప్ చేసే లోపల. కానీ బాస్ మాత్రము ఒక బుక్ ఎంబడి పెట్టుకొనొస్తుండే. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఒకే ఒక్క మాటతోనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండే. ఒకే ఒక్క మాటతోని. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే! వీళ్ళు ఇంతగానం ఎగురులాడిండ్రు. బాస్ వస్తే ఇది చెప్దాం, అది చేద్దాం, లేకపోతే డ్యూటీ వదిలేస్తాం అని 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 మాట్లాడేవాళ్ళు. టక్కున ఒకే ఒక్క మాట ద్వారా సైలెంట్ అయిపోతుంది. ఏంటిది అది అంటే నాలెడ్జ్ పవర్. నేర్చుకున్నాడాయన. ఆయన దగ్గర ఆ పవర్ ఉంది. నాకది జీవితంలో మర్చిపోలేని సంఘటనలండి. అలాంటి పవర్ మన అప్లయన్స్ దగ్గరుంది. మనం వాళ్ళతో నేర్చుకోవాలి. మనం ఫ్యూ మనకు చాలా రకరకాల వ్యక్తులు గలుస్తారు. చాలా రకరకాల వ్యక్తులు గలుస్తారు. ఆ వ్యక్తులలోను నేను ఆన్సర్ చేయగలిగేది ఎక్కడి నుంచొస్తది నేను నేర్చుకోకుంటే అంటే, నేను నేర్చుకోకపోతే నాకు రాదు. ఉల్టా వాళ్ళు చెప్పిన మాటలకు అట్రాక్షన్ అయితాను. వాళ్ళు చెప్పిన మాటల వల్ల నేను బిజినెస్ గూడా వదిలేసి ఎళ్ళిపోతాను.
కాబట్టి నేను ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటేనే నేను సక్సెస్ అవుతా అండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం నేర్చుకుంటేనే ఇక్కడ సక్సెస్ అవుతాం. నేర్చుకోకుండా సక్సెస్ కానే కాం. అండ్ కంప్లైంట్ మోడ్కి వెళ్ళొద్దండి. కంప్లైంట్ మోడ్ ఏంటి అంటే 4 ప్లాన్లు చేస్తామో లేదో 5వ ప్లాన్ వచ్చేసరికి డైరెక్ట్ కంప్లైంట్ మోడ్కి వెళ్తాం. ఏమని, నాకెవరు వినట్లేదు, మా వాళ్ళే వినట్లేదు, అది ఇది అని చెప్పేసి. కంప్లైంట్ మోడ్ కరెక్ట్ కాదేమో ఒక్కసారి ఆలోచించండి. మనకు క్లియర్‌గా చెప్తారు. గ్రేట్ అప్లయన్స్ గాని, సిస్టమ్ గాని ఏం చెప్తుందంటే, వాళ్ళు వినకపోతే స్పాన్సర్ 1 మోర్ పర్సన్ అని చెప్పేసి. మనము వ్యక్తులను మార్చలేము. వ్యక్తులను ఎక్కడ మార్చలేము. అది ఫిక్స్. కానీ నేను కంప్లెయింట్ చేసినంత మాత్రాన ఆయనకు నాకు ఉన్న ఏదైతే ఫ్రెండ్‌షిప్ ఉందో అది ఖరాబ్ అవుతుంది గానీ, ఆయన మారడో తర్వాత విషయం. ఆడుండేది నువ్వు ఏ కంప్లెయింట్ చేసినా, మనం మాట్లాడే తీరు, సార్ ఈయన ఇట్లా చేస్తుండు సార్, నా మాట ఇంటలేడు అంటే, ఆయనకు నీకు రిలేషన్‌షిప్ అనేది ఆయన ముంగట చెప్తే గనుక బై మిస్టేక్ ఆయన ముంగట చెప్పిండంటే ఆయన బిజినెస్‌లో కూడా ఉండడు. కాబట్టి ఎక్కడ కూడా కంప్లెయింట్ మోడ్ చేయకండి. వాళ్ళ లోపల ఉన్న ప్లస్ పాయింట్‌ని మాత్రమే చూడండి. మైనస్ పాయింట్ మనకొద్దు. మైనస్ పాయింట్ మనకి బిజినెస్‌లో ఎవ్వరిది మైనస్ పాయింట్ వెతకనే వద్దు. మనం సక్సెస్ కావాలి అంటే ప్రతి ఒక్కరి దాంట్లో గూడంగా ప్లస్ పాయింటే వెతకాలి. అతని మంచితనమే వెతకాలి గానీ చెడ్డది గుణం నేను చూడనే చూడను. నాకు అనవసరం ఆ విషయం అని చెప్తాను నేను. నేను సక్సెస్ గావాలనుకుంటున్నాను. మంచి వ్యక్తులతోని సక్సెస్ గావాలనుకుంటున్నాను. నేను ఆయనతోని మాట్లాడినప్పుడల్లా ఒకటే విషయం గుర్తు చేస్తాను. మీరు ఈ విషయంలో చాలా మంచిగా నచ్చుతది. మీరు ఈ విషయంలో నాకు ఈ విషయాలు నచ్చుతాయి. నాకు ఈ విషయాలు నచ్చుతాయి. ఏ వ్యక్తికైనా సరే 2 విషయాలు. ఆయనను పొగడాలని ఉంటది. పొగిడించుకోవాలి. మీరున్నారు పొగిడించుకోవాలని ఉంటది. ఇప్పుడు మీరు గమనిస్తే గనక తప్పుగా అనుకోకండి. నేను మీ పేర్లు పెట్టి పిలుస్తున్నాను గాబట్టి వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు గూడా ఆన్ చేస్తారు. నన్ను చూస్తే బాగుండు సార్ అని. నా పేరు పిలిస్తే బాగుండని. అంటే వాళ్ళంటే అంత ఇష్టం. మనమంటే అంత ఇష్టము. మనం ఎవరి మీదైతే కంప్లెయింట్ చేస్తున్నామో వాళ్ళకి గూడా వాళ్ళంటే ఇష్టమే గదా! ఈ కంప్లెయింట్ మోడ్ ఎళ్ళినప్పుడు ఆయన హర్ట్ అయ్యే అవకాశాలున్నాయి. బిజినెస్‌లో ఆగిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆయన మంచితనాన్నే చూద్దాం. చెడుతనం మన విన్నింగ్ టీమ్ ఉంది గదా! నేర్చుకుంటాడు ఆయననే కొన్ని రోజులు. ఒకాయన 10,000 వచ్చిన తర్వాత నేర్చుకోవచ్చు. ఒకాయన 20,000 తర్వాత నేర్చుకోవచ్చు. ఒకాయన 50,000 వచ్చిన తర్వాత నేర్చుకోవచ్చు. ఒకాయన ₹1,00,000 వచ్చిన తర్వాత నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకుంటాడు కన్ఫర్మ్‌గా. ఏదో ఒక రోజు మారాల్సిందే. ఎలాంటి సాంగత్యంలో ఉంటే అలాంటి అలవాట్లే వస్తాయి 100%. నేను ఇంత మంచి సాంగత్యంకొచ్చినప్పుడు నా అలవాట్లు 100% మారతాయి. నేను ఏ వ్యక్తి అయితే బిజినెస్‌లోకి తెచ్చానో ఆయన మంచితనాన్ని చూసే తీసుకొనొస్తాను. చెడు ఆటోమేటిక్ ఉండదిక్కడ. కొన్ని రోజులైతే మైనస్ అయిపోతది. కాబట్టి ఏ వ్యక్తినైనా మాట్లాడేటప్పుడు కించపరిచేటట్టు గాని, ఈయన చేస్తలేడని గాని కంప్లెయింట్ మోడ్ ఎళ్ళకండి దయచేసి. బిజినెస్‌లో పెద్ద బిజినెస్ చేయాలి, పెద్ద లీడర్స్‌ని క్రియేట్ చేయాలంటే, నేను వచ్చిన రోజు పర్ఫెక్ట్ మనిషినా? నేను ఎవరినైనా చెప్పే ముందు ఎవరినైనా ఎవరినైనా ఏదైనా మాట అనాల్సొచ్చినప్పుడు గూడా నాలాంటి వ్యక్తే అంటాను. ఎందుకంటే నేను గూడా ఆ రోజు పర్ఫెక్ట్ గాదు. ఇప్పుడు గూడా నేను పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. నేను ఎందుకు పర్ఫెక్ట్ కాదని అంటున్నానంటే, కాలం మారుతుంటది. కాలంతో పాటు కొన్ని సిట్యుయేషన్స్ మారుతుంటాయి. ఆ మారినప్పుడు నేను మారాల్సి ఉంటది ప్రతిసారి. నేను అనుకున్నదే ఫిలాసఫీ కాదు. ఈ బిజినెస్‌కు పనికిరాదు. ఫిలాసఫీస్ ఈ బిజినెస్‌లో పనికిరావు. మంచితనమే పనికొస్తది. కాబట్టి లీడర్స్, నేను చెప్పేదేంటంటే కంప్లెయింట్ మోడ్‌లోకి వెళ్ళకండి దయచేసి. ఎవరైనా సరే చిన్నగున్నప్పుడు స్టార్ట్ అయిపోయిన కంప్లెయింట్ మోడు మనం ఎంత పెద్ద బిజినెస్ చేసినా కూడా అది వదులుతలేదు మనకి. ఆ కంప్లెయింట్ మోడ్‌లోకెళ్ళకండి. మన పని మనం చేద్దాం. ఆయన అదృష్టం. ఆయన అదృష్టం. అంతే గదా! రైట్? ఇంకొకటి, మాట్లాడేటప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీకు తెలిసిన సామెతనే. ఒక వ్యక్తి ఒకసారి చెంప మీద కొడితే మర్చిపోతాడేమో గానీ, ఒక వ్యక్తిని మనం హర్ట్ అయ్యే మాట అంటే మాత్రం మనం కలిసినప్పుడల్లా గుర్తొస్తదాయన. అంటారు గదా! కత్తి కన్నా ఆయుధం నాలుక అని జెప్పేసి. నాలుక మాట అని జెప్పేసి అంటారు గదా! మనము కొన్ని డబ్బులు వచ్చినా రాకున్నా వీళ్ళెంత, ఈ నా కంపెనీ చాలా పెద్ద కంపెనీ అని జెప్పి ఎక్కడ గర్వంతోని మాట్లాడొద్దు. మనకిక్కడ గర్వం ఇంపార్టెంటా? హంబల్‌నెస్ ఇంపార్టెంట్ అంటే
నేను అంటాను, నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే నేను పొడగొట్టుకోను 100%. కానీ నేను అవతల వ్యక్తితోనే హంబల్ గానే ఉంటాను. ఎందుకంటే అవతల వ్యక్తికి తెలియదు కదా మన కంపెనీ గాని, మన సిస్టమ్ గాని, మన అప్లయన్స్ గాని. కాబట్టి నేను గర్వంగా ఉంటానా అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్‌గా నేను గర్వం. కానీ ఎదుటి వ్యక్తితోన మాట్లాడేటప్పుడు గాని నేను హంబల్ గానే మాట్లాడతాను. ఆయన ఎంత చిన్న వ్యక్తి అయినా అదే రెస్పెక్ట్. ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా అదే రెస్పెక్ట్. ఎందుకంటే కొన్ని రోజులలో ఆయన అంతే పెద్ద లెవెల్‌కెళ్తాడు మన సిస్టమ్‌ని పట్టుకొనంటే. నేర్చుకునే తత్వం ఉంటే ఎలాగైనా మనతోనొస్తాడు. నేర్చుకునే తత్వం లేకపోతే నువ్వు ఎంత అది చెయ్యు, ఆయన కాలేడు, ఆయన నుంచి కాదు. 10 ఏండ్లయినా ఆయన నుంచి కాదు. నేర్చుకునే తత్వం అంటే స్పీడ్‌గా సక్సెస్ అయిపోతారు. సక్సెస్ అయినంక గూడా నేర్చుకునే వాళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి మన మాటలతోని ఎదుటి వ్యక్తులను ఏదైనా సరే నేను గమనిస్తుంటాను. విషయం ఏదైనా సరే, నీకేం తెలుసన్న విషయం ఎప్పుడు మాట్లాడొద్దు. నీకేం తెలుసన్న విషయాన్ని ఎప్పుడు మాట్లాడకండి. ఈ బిజినెస్‌లో అవి పనికిరావు. ఇది నేను ఒక వ్యక్తిత్వము, మనుషుల మనస్తత్వాలు, మనుషుల రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్ ఉండడానికి చెప్తున్నానండి. వ్యక్తిత్వము లాంగ్ టర్మ్ ఉండడానికి, రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్ ఉండాలి. ఈ బిజినెస్‌లో రిలేషన్‌షిప్ వల్లనే బిజినెస్ నడుస్తది. 100% నేను చెప్పగలుగుతా. మనం మన రిలేషన్‌షిప్‌తోనే బిజినెస్ అదైతది. మన మాటలతోనే రిలేషన్‌షిప్ బిల్డ్ అయితది. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మనం ఈరోజు థాయిలాండ్ క్వాలిఫై అయ్యి ఉండొచ్చు. మన చెక్ ఈరోజు 40, 50 వేలు ఉండొచ్చు. మన చెక్కు రాబోయే రోజులలో లక్షల్లో రావచ్చు. కానీ నా హంబల్‌నెస్ అనేది నేనెక్కడ మిస్ జేసుకోవద్దు. నేను జెప్పేదది. నీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ విషయాన్ని గమనించండి. చిన్న పిల్లనైనా నీకు గుర్తులేని నీకు తెలియని ఎవరైనా సరే చిన్న బాబు, నీకన్నా చాలా చిన్న బాబు, "అరేయ్! ఇక్కడ రారా బాబు" అన్నావనుకో, రారా అంటే ఆయన ఇంటనే ఉంటాడు. ఏంది రా అంటున్నావు నన్నట్టు. ప్రతి ఒక్కరికి గూడంగా సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని హర్ట్ జేయొద్దు ఈ బిజినెస్‌లో. ప్రతి ఒక్కరు చాలా చిన్న ఏజ్ వాళ్ళ, చాలా పెద్ద ఏజ్ వాళ్ళ గాదు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా మనకైనా సరే చూడండి, ప్రపంచం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చనిపోతుంది. నన్నిట్లా అంటావా? నన్నట్లా అంటావా? అది ఇది అని జెప్పేసి. నువ్వెంత? నేను ఇది జేసినా, నేను అది జేసినా అనే ఉంది గదా! సెల్ఫ్ రెస్పెక్ట్. ఏదైతే అది దేనికోసం అని మనం కరెక్ట్‌గా ఆలోచన జేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే అయి ఉంటదేమో ఒక్కసారి ఆలోచించండి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు గూడా ఉంటది ఇన్‌సైడ్. అయ్యో! నాకు అయితదో కాదో భయం. ఫెయిల్ అయితే వాళ్ళు ఇట్లా అంటారో, అలా అట్లా అంటారో అది ఇది ఏదైతే ఉందో సక్సెస్ 100% ఉంటది. కానీ అవతల వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచించండి. నేను లాంగ్ టర్మ్ బిజినెస్‌లో ఉండాలనుకుంటున్నా. లాంగ్ టర్మ్ బిజినెస్. చిన్న బిజినెస్ గాదు. ఏదో 2 రోజులు, 3 రోజులు బిజినెస్ గాదు. లాంగ్ టర్మ్ బిజినెస్. జీవితాంతం కలిసుండాలి. ఒక వ్యక్తి బిజినెస్‌లో జాయిన్ అయ్యాడు అంటే, ఆయనతోనే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ నడవాల్సిందే మనం. ఇంకా మనం ఒక మాట అన్నా ఆయనకు జీవితాంతం గుర్తుంటది. ఒక సహాయం జేసినా ఆయనకు జీవితాంతం గుర్తుంటది. ఏం జేసినా మీకు అవతల వ్యక్తికి జీవితాంతం గుర్తుంటది. కాబట్టి నేను ఎన్ని రోజులైతే ఈ కంపెనీలో ఆయన వర్క్ చేస్తాడు, ఆయన డ్యూసీడ్ అయితాడు, ఆయన లక్షల్లో తెస్తాడు. అట్లాంటప్పుడు నేను మంచి పని జేసి ఆయన దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ ఓడగొట్టుకొని ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ తీయను నేను గూడా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. మనం ఒక్కసారి ఆయన బిజినెస్‌లో జాయిన్ అయ్యాడు అంటే మనతోని లాంగ్ టర్మ్ నడుస్తూనే ఉంటాడు. కాబట్టి ఎవరిని హర్ట్ జేయకండి. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గూడంగా చాలా ఇంపార్టెంట్. ఈటన్నిటికి మనకు అంకిత భావంతోని పని జేయాలంతే ఇంక. అంకిత భావం అంతే. నేను సహాయం జేస్తా అంతే. తర్వాత ఆయన అదృష్టం. అంత అంకిత భావం ఉంటేనే అయితది. చిన్న గర్వం వచ్చిందనుకో, 4 ప్లాన్లు చెప్పంగానే చిన్న గర్వం వస్తే ఎదుటి వ్యక్తులు ఆగం గారు, కంపెనీ ఆగం గాదు, అప్లైన్ ఆగం గాదు. ఆగం అయ్యేది నువ్వే. అంటే బాధపడేది నువ్వే. లైఫ్‌లో ఆగం ఏమంటారు? ఆగమయ్యేది అంటే నాశనం అయ్యేదా? అంత పెద్ద మాట గాదు. కొంచెం అది తగ్గేది మనకే గాబట్టి, మన జీవితంలో మనం ఎంత మంచిగా మాట్లాడి, ఎంత మందితోన మనం నవ్వుతూ ఉండగలిగితే, అంతమంది మన బిజినెస్‌లోకొస్తారు. అంతమంది మనల్ని గుర్తించుకుంటారు. నాకు కష్టాలున్నాయి, అది వేరే విషయం. నాకు బాధలున్నాయి, అది వేరే విషయం. కష్టాలు లేని వాళ్ళున్నాయి, అప్పుల వాళ్ళుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ బాధలన్నీ తీసుకొని ఎదుటి వ్యక్తి మీదేస్తా అంటే ఎవరు కరెక్ట్ గాదు. ఇక్కడ నేను చాలా మటుకు గమనించిందేందంటే నష్టపోతారు. యెస్. థాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్.
ఏంటంటే చాలా మంది నేను గమనించింది ఏంటంటే ఫెయిల్ కావడానికి కారణాలు వెతుకుతారు. సక్సెస్ అయితే దానికి గూడంగా ఒకరి మీద ఏస్తారు. చూసినవా నేను చేసిన మీ నుంచి కాదని చెప్పేసి. వ్యక్తిత్వాలు మీరు చూడండి, నష్టపోతే వేరే వాళ్ళ గురించే చెప్తారు అక్కడ గూడంగా. ఆయన చేయడం వల్ల నేను ఇట్లా అయ్యాను, అట్లా అయ్యాను, నా బిజినెస్ అంతా లాస్ అయింది. ఈయన చేయడం వల్లనే ఇట్లా అయ్యాను, ఆయన చేయడం వల్లనే ఇట్లా అయ్యాను, లేకపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతుంటాను. అదే సక్సెస్ అయితే గర్వంతోని మాట్లాడతారు. చూసినవా నేనే చేయగలుగుతా, మీ నుంచి కాదు, మీరు వేస్ట్ గాళ్ళు అది ఇది అన్నట్టు మాట్లాడతారు. ఈ 2 కూడా కరెక్ట్ కాదంట నేను. ఈ రెండిటికి బాధ్యత నాదా అంటే నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తాను. గర్వం వస్తుందన్నప్పుడు నేను ఇది ఆలోచన చేస్తాను. నేను ఒక్కడిని సింగిల్‌గా నిలబడి విన్నింగ్ టీమ్ లాంటి టీమ్‌ని తయారు చేయగలుగుతానని ఆలోచన చేస్తే నాకు గర్వం పోతది. నేను ఈరోజు సక్సెస్ అయ్యానంటే విన్నింగ్ టీమ్ వెస్టేజ్ వల్ల సక్సెస్ అయ్యాను గానీ, నా సెల్ఫ్‌గా నేను సక్సెస్ కాలేదనిపిస్తది నాకు. ఒక సిస్టమ్‌ను పట్టుకొనున్నాను. నన్ను చూసి ఎంత ఇన్‌స్పైర్ అయ్యారో అవతల అప్‌లైన్ చూసి కూడా అంతే ఇన్‌స్పైర్ అయ్యారన్న ఆలోచన చేస్తాను. కాబట్టి మనము ఎక్కడైనా సరే ఒకరి గురించి తప్పుగా మాట్లాడేటప్పుడు, ఒకరి గురించి తక్కువ చేసేటప్పుడు, క్రిటిసైజ్ అంటాం గదా! తక్కువ ఎప్పుడు చేస్తాము? నాకెక్కువుంది అన్నప్పుడు గదా! నీకెక్కువ ఎక్కడి నుంచొచ్చిందని ఆలోచన చేయండి ఒక్కసారి. ఎవరి వల్ల వచ్చిందని ఆలోచించండి. ఆ ఆలోచన చేసినప్పుడు గర్వం అనేది రాదు మనకి. ఆ ఆలోచన చేసినప్పుడు ఆ గర్వం అనేది రాదు. కాబట్టి నేను మళ్ళీ జెప్తాను. ఒక వ్యక్తిని ఎవరిని గూడా క్రిటిసైజ్ జేయకండి. తక్కువ జేసి మాట్లాడకండి. ఎవరైనా సరే ఆయన జీవితం ఆయన ఇష్టం. మనకేంటి? మన విన్నింగ్ టీమ్‌లోకొస్తే ఉంటాడు, లేకపోతే లేదు. అండ్ తప్పులు జరిగాయి. వాళ్ళ వల్ల జరిగాయి అనే మాటకు నేను ఇంకొక మాట జెప్తానండి. వాళ్ళ వల్ల జరగలేదు. నేను నేర్చుకోకపోవడం వల్ల నష్టపోయాను నేను. ఎవరి వల్ల నేను లాస్ అవ్వను. నేను తప్పుల నుంచి నేర్చుకోకపోవడం వల్ల నష్టపోయాను నేను. దాన్ని వేరే వాళ్ళ మీదకి ఏస్తున్నానేమో ఒకసారి ఆలోచించండి. నష్టపోయింది నేను. నీ వల్లనే అయ్యానని నేను ఎవరి పైనైనా జెప్తున్నానో, అక్కడ నేను నేర్చుకోకుండా నష్టపోయానేమో. తప్పుల వల్ల నేర్చుకోకుండా నష్టపోయానేమో. ఒక్కసారి మనం ఆలోచన జేయాలి. ఖచ్చితంగా ఎవరైనా లాస్ అయితున్నాము అంటే, అక్కడ తొందరగా నేర్చుకోలేదేమో, అందుకే ఇంకొంచెం ఎక్కువ లాస్ అయితున్నారనిపిస్తదంతే. తొందరగా నేర్చుకోలేరేమో అనిపిస్తది. తొందరగా నేర్చుకోవాలి. ప్రతి విషయం మైనస్ అయితుందంటే అక్కడ ఎందుకు మైనస్ అయితుంది? తొందరగా నేర్చుకొని దాన్ని అప్‌డేట్ చేస్తేనే మనం తొందరగా సక్సెస్ అయితాం. 100% అండి. తొందరగా చేస్తేనే అయితాం. అండ్ ఈ బిజినెస్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ధైర్యం అండి. నేనైతే ధైర్యం లేకపోతే బిజినెస్‌లు ఉండవు. అంకితభావం ఎంత ఇంపార్టెంటో ధైర్యం గూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు ధైర్యం అని మీరు అనుకుంటుండొచ్చు. ఈ బిజినెస్‌లో ప్లాన్ చెప్పాలన్నా ధైర్యం గావాలి. ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలన్నా ధైర్యం కావాలి. నీ లోపల ఏదో భయాలుంటాయి గదా! అండ్ ఏదైనా పిన్ను చేసేటప్పుడు గూడా ధైర్యం గావాలి. ఒక కారు కొనేటప్పుడు ధైర్యం గావాలి. ఒక ఇల్లు కొనేటప్పుడు ధైర్యం. ప్రతి విషయంలో ఇక్కడ ధైర్యమే అవసరం పడతది. ప్రతి విషయంలో ధైర్యం గావాలి. ధైర్యం లేకపోతే ఈడ ధైర్యవంతులే లీడర్స్ కాగలుగుతారనిపిస్తుంది నాకు ఒకానొక సందర్భంలో. ఎందుకు ధైర్యవంతులు ఎట్లయితారంటే సిస్టమ్‌ను పట్టుకొని నేర్చుకుంటే నా లోపల ఏదైనా బలం ఉంటే ధైర్యం ఉంటది. నా లోపల ధైర్యం ఎక్కడి నుంచొస్తది? నా లోపల ఏదైనా బలం ఉంటే దాని వల్ల ధైర్యం వస్తది. నా లోపల ఎలాంటి భయం? ఎలాంటి బలం? భయం పోవాలంటే ఎలాంటి బలం ఉండాలి? ఒకటి మనీ అన్నా ఉండాలి. ఒకటి బలం అన్నా ఉండాలి. మనీ ఉంటే గూడా ధైర్యం వస్తది. నా తనుంది కదా! ఎంత ఖర్చయినా నేను చూసుకుంటాను. బలం ఉందనుకో ఎక్కువ మాట్లాడితే 2 ఏసిపోతా అన్నట్టు. మొండితనం వేరు మళ్ళీ. మొండితనం అంటే నేను పట్టుకున్న ఏమంటారు 3 కుందేళ్ళకి 3 కాళ్ళంటారు. అది మొండితనం కిందకొస్తది. నేను వాదించడానికి ఇష్టం లేకుండా మొండికి చేస్తా. నేను ఇంతే చెయ్యను పో ఏం చేస్తావు? అది మొండితనం. దాంట్లో తప్పొప్పులు తెలుసుకోవడం వివేకం. మొండితనం గాదు. కానీ ధైర్యం ఉండాలి. ధైర్యం వేరు, మొండితనం వేరు. మళ్ళీ జెప్తున్నాను. ధైర్యం అంటే మొండిగా వాదించడం అది మొండితనం. మొండింకది. అంటే వాడు పనికిరాడు. ధైర్యం వేరు. ధైర్యం వేరు. కాబట్టి ఈ బిజినెస్‌లో ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఒక మాటను ఎదుర్కోవడం గూడా ధైర్యమేనండి. ఒక వ్యక్తి అంటాడు, నువ్వు సబ్బుల పేస్టులు పట్టుకొని తిరుగుతున్నావు.
ఇంత చదువు చదివి సబ్బుల పేస్ట్ పెట్టుకొని తిరుగుతున్నావు అన్నప్పుడు ఆ మాట ఏదైతే ఎదుటి వ్యక్తి అన్నాడో ఆ మాటను నీ మనసు గుండెకు దాకనీయకుండా ఎదుర్కోవడం కూడా ధైర్యం అంట. నువ్వు ఆ మాటకు లేదా ఆ నింద మాట ఆ మాట ఏదైతే ఉందో దానికి భయపడితే మనం జీవితంలో ఎదగలేము. ఆ మాటకు భయపడితే నేను జీవితంలో ఎదగలేను. కన్ఫర్మ్ చెప్తాను. ఒక వ్యక్తి ఎత్తి చూపిస్తున్నాడు మన మైనస్‌ని, దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోతే కూడా డెవలప్ కాలేండి. ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేని వాళ్ళే చాలా మంది బిజినెస్‌లోకెళ్తారు. లేదు సార్ మా వాళ్ళు ఇట్లా, మా వాళ్ళు అట్లా అది ఇది అంటుంటారు. అరే ఏమైతది ఈ రోజు ఎత్తి చూపిస్తున్నాడు, కానీ ఫ్యూచర్‌లో అదే నిన్నే ఇన్‌స్పైర్‌గా తీసుకుంటారన్న విషయం మర్చిపోతున్నావు నువ్వు అక్కడ అనేది గుర్తు చేయాలి మనం అవతల వ్యక్తులకి. ఈరోజు ఎత్తి చూపిస్తారు. చరణ్ సార్ కనిండొచ్చు, ఇందర్బీర్ సార్ కనిండొచ్చు, కులకర్ణి సార్ కనిండొచ్చు, సలీం సార్ కన్నా నేనే అన్నా సలీం సార్‌కి ఎవరో కాదు. అది కూడా ఒక ధైర్యమే. 100% నేను చెప్పగలుగుతా. ఇక్కడ ధైర్యవంతులే సక్సెస్ అయితారు. ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్‌కి చాలా మందికి పీవీ కొంచెం దగ్గర అటు ఇటు ఉంటది. నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే నేను కూడా అదే వేలో వస్తున్నాను కదా! చేయాలా? వద్దా? అవసరమా? అది ఇది. మదన పడుతుంటారు కదా! మదన పడకుండా ఏమైతది నేను ఈ బిజినెస్‌లో ఉండాలనుకున్నా, బిజినెస్ చేయాలనుకున్నా. ఏమైతది చేద్దాం. అది కూడా ధైర్యం. ఏదైతే పిన్ అనుకున్నామో అయితదో కాదో ఎందుకు వాళ్ళు అట్లా టెన్షన్ పడే బదులు ఏమైతది నేను ఇంకొక 4 ఏళ్ళు, 10 ఏళ్ళు, 2 ఏళ్ళు చేసి వదిలేసేది లేదు కదా! ఇది ట్రైనింగ్ కాదు కదా! జీవితం పెడుతున్నాం కదా! అలాంటప్పుడు నేను ధైర్యం లేకపోతే నా జీవితాన్ని వేరోళ్ళు ఎట్లా ఇన్‌స్పైరింగ్ తీసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. నేను నా లైఫ్ పెడుతున్నాను. కానీ నాకు ధైర్యం లేదు. లైఫ్‌ని పెడుతున్నాను. నా జీవితాన్ని పెడుతున్నాను. నా ఫ్యూచర్ దీంట్లోనే ఉందని చూస్తున్నాను. కానీ అక్కడ ధైర్యం చేయకపోతే అరే! మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అరే! నేను అప్పుడే చేస్తే అయిపోతుండే. అదేదో ధైర్యం ఈ రోజే చూయించంట నేను. ఈరోజు, ఇప్పుడు, ఈ క్షణం. ఇప్పుడు ఈ క్షణం ఆ ధైర్యం ఉంటే నా ఫ్యూచర్ బ్రైట్‌గా ఉంటది. ఈరోజు భయపడితే నా ఫ్యూచర్ అంతే నెగెటివ్‌గా ఉంటది. ఎవరో పెద్ద మనిషి అంటాడు, ఈరోజు ఇప్పుడు ఈ క్షణం నువ్వెంత ఎక్సైట్‌మెంట్‌తోన, ఎంత ధైర్యంతోని పని చేస్తావో నీ భవిష్యత్తు అంతే ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది. నువ్వు ఎంత భయపడి పని చేయకుండా ఇంట్లో ఉంటావో నీ భవిష్యత్తు అంతే అంధకారంగా ఉంటదంట. ఏదో బుక్‌లో చదివాను నాకు గుర్తులేదు. ఈ రోజు చేసిన పని నా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈ రోజు తీసుకున్న ధైర్యంతోని తీసుకున్న నిర్ణయం, ఆ రోజు నేను 2017 డిసెంబర్‌లో తీసుకున్న నిర్ణయం ధైర్యంతోని ఏమన్నా గాని చేసేస్తా. ఏమన్నా గాని చేసేస్తా అన్న ధైర్యం ఈరోజు నా ఫ్యూచర్ ఈరోజు కనబడుతుంది గదా! నేను ఇంతకుముందు చెప్పాను కదా స్టార్టింగ్‌లో. మా పాప ఎక్కడనో ఏదో దేశం వెళ్తుందని చెప్పేసి. ఆ రోజు ధైర్యం ఉందా లేదా? భయపడుంటే? ఈ రోజు కొత్తగొచ్చిన వాళ్ళకి గూడా నేను అదే జెప్తున్నాను. ఈ రోజు నువ్వు భయపడి నిర్ణయం తీసుకోకుండా పిన్నుకు గాని, థాయిలాండ్‌కి గాని ఏదైనా గావచ్చు. చిన్న చిన్నగా ప్లాన్ చెప్పడానికి గాని, ధైర్యం అంటే ప్రతి విషయంలో ధైర్యం గావాలండి. అప్‌లైన్‌తోని మాట్లాడడానికి గూడా ధైర్యం గావాలి. అప్‌లైన్‌తోని మాట్లాడడానికి కూడా ధైర్యం గావాలి. ఆ ధైర్యం నీకుంటే, ఆ ధైర్యం ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడే గాదు ఎప్పటికి ఉండాలి. ప్రతి క్షణం ఉండాలంటండి. అంకిత భావంతోన కూడుకున్న ధైర్యం చాలా ఇంపార్టెంట్. గర్వంతోన కూడుకున్న ధైర్యం చెత్త. మళ్ళది చెత్త అయితది. గర్వంతోని మాట్లాడితే అవతల వ్యక్తులు హర్ట్ అయితారు. ఆహ్, అదేమంటారు ఇగ అది వేరే విషయం అయిపోతది. కానీ అంకిత భావంతోని కూడుకున్న ధైర్యం ఉంటది చూడు, అది మాత్రం కంపల్సరీ. ప్రతి క్షణం ధైర్యం ఉండాలి. నేను పిన్ చేస్తున్నాను. ఈరోజు నేను పిన్ చేయాలి. ఎలాగైనా క్రౌన్ కావాలనుకున్నాను కదా! నేను అయి చూపిస్తా. ఆ ధైర్యం నీ దగ్గరుంటే నిన్ను చూసి వ్యక్తులు ఇన్‌స్పైర్ అయితారు. ఆ! అది స్వాతంత్రం తెచ్చినోళ్ళని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. వాళ్ళకేం ధైర్యం ఉంది అప్పుడు పేపర్ లేదు, న్యూస్ లేదు, సోషల్ మీడియా లేదు గానీ అదేమంటారు తాడు కట్టుకొని వేలాడడానికి గూడా వాళ్ళు ధైర్యం చేసిండ్రు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అంకితం చేసిండ్రు. మన భవిష్యత్తు బావుంది. వాళ్ళు ఆ రోజు తీసుకున్న ధైర్యమైన నిర్ణయం వల్ల మన ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. మన భవిష్యత్తు బాగుంది. ఇంకా బాగా ఆ రోజు భయపడి లేకపోతే అందరికి లేనిది నాకెందుకని వదిలేసుంటే మనం ఈ రోజు గూడా అట్లనే ఉంటుంటామేమో. మేబీ వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తుంటారు ధైర్యవంతులు. కానీ ఈరోజు నీ భవిష్యత్తు, నీ ధైర్యం, నీ పిల్లల ఫ్యూచర్, నీ భవిష్యత్తు ఎలా ఉండాలి అనుకుంటే అలాంటి ధైర్యం చేయాలి. ఇక్కడ ఎలాంటి తప్పులుండవండి. తప్పులనేదే ఉండదు. మనం పని చేస్తున్నాము, ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అందరూ ఏమనుకుంటారు నేను తప్పు చేసినా, అప్పుడు ఆ పిన్ను చేసేది లేకుండే, అప్పుడు ఆ కారు తీసుకునేది లేకుండే, అప్పుడు అప్‌లైన్ మాటినేది లేకుండే, అట్లా ఏముండదు. నీకు జరిగిన ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఫ్యూచర్ ఎగ్జాంపుల్ అయ్యో! నేను ఇట్లా చేశాను. ఇట్లా చేయొద్దండి దయచేసి అని మీరు మీ టీమ్‌కి చెప్తారు గదా! తప్పులేమున్నాయి అక్కడ? అన్నీ నేర్చుకోవడమే అక్కడ.
తప్పులు అనేదే ఉండదు, తప్పు అనేది ఉండదండి. జీవితాలలో తప్పులు ఉండవు, నేర్చుకోవడాలు ఉంటాయి లీడర్స్ కి. పని చేతగానోళ్ళు తప్పైంది అని చెప్పి సైలెంట్గా ఉంటారు. తప్పు ఇంకా జీవితంలో చేయొద్దు. అన్ని నేర్చుకోవడమే ఇక్కడ, లర్నింగ్ అంతే. తప్పు అనేదే లేదు నేను అనేది. నేర్చుకుంటున్నా. ఈ రకంగా సక్సెస్ లేదు, ఇంకో రకంగా ట్రై చేస్తున్నా. నేర్చుకుంటున్నాను కదా, నేను పని చేస్తున్నాను కాబట్టి నేర్చుకుంటూ చేస్తున్నాను. కాబట్టి నా ఫ్యూచర్ బ్రైట్. 100%. ఈ రోజు మీరు ఏదైతే క్రౌన్ అనుకున్నారో, కార్ బుక్ అనుకున్నారో ఖచ్చితంగా చేయండి. ఆ ధైర్యం చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తది? మీ ఫ్యూచర్ చూస్తే వస్తది. గతం చూస్తే రాదు. మీ ఫ్యూచర్ చూస్తే వస్తది. అరే! నా ఫోటో వీళ్ళందరూ చూపిస్తారు. నా అప్‌లైన్ చూయిస్తారు, నా డౌన్‌లైన్ చూయిస్తారు, నా క్రాస్ లైన్ చూయిస్తారు, నా విన్నింగ్ టీమ్ మెంబర్స్ మొత్తం నా ఫోటో చూయిస్తారు, మా ఊరికొస్తే ప్రతి ఒక్కరికి చూయిస్తారు అన్నప్పుడు ధైర్యం ఎట్లొస్తది చూడండి. ఆ వైబ్రేషన్సే చాలు మీకు. ఆ వైబ్రేషన్సే చాలండి. భవిష్యత్తును పాజిటివ్‌గా ఆలోచన చేస్తేనే ధైర్యం వస్తది మళ్ళా. నెగెటివ్‌గా ఆలోచన చేస్తే రాదు. నెగెటివ్‌గా ఆలోచన చేస్తే ఏమొస్తది? భయమొస్తది. ఉన్న పని కూడా పక్కనెట్టి సూసైడ్ చేసుకుందాం అనిపిస్తది. రైట్? కాబట్టి లీడర్స్, మనకు ధైర్యం ఇంపార్టెంట్. ధైర్యం ఎక్కడి నుంచొస్తది? మన ఫ్యూచర్ బ్రైట్‌గా ఆలోచించడం. రెండోది మన అప్‌లైన్‌ను చూడడం. వీళ్ళందరైనప్పుడు నేనెందుకు గాను? చరణ్ సార్ అయ్యిండు, ఆయన గోల్డ్ మెడలిస్ట్. కులకర్ణి సార్ అయ్యిండు, ఆయన ఇంజినీర్. సలీం సార్ అయ్యిండు, క్యాబ్ డ్రైవర్. దాస్ గారు అయ్యిండ్రు, డీయూసీడీ. జస్ట్ ఒకవేళ నేను బయట ప్రపంచంలో ఉంటే నేనేం ఆలోచించా, జస్ట్ కానిస్టేబుల్‌గా అయినా. కానీ ఇక్కడ డీయూసీడీ. ఇలాంటి వ్యక్తులే నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తది? ఇలాంటి వ్యక్తులు 2 విషయాల నుంచి వస్తుంది. ఈ విషయం గురించి కూడా వస్తుంది. ఏమైతది? ఇలా ఒకవేళ ఏమైతది? 6 మంది డైరెక్టర్లు అయిండ్రు, ఆగిపోయిండ్రు. ఏమైతది? నేను మళ్ళా ట్రై చేస్తా. నాకు చేత కాదా? నాకు చేత కాదా? ఒక్కసారి ఆలోచించండి. నేను కంప్లెయింట్ మోడ్‌లో వచ్చినప్పుడు ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే, "మళ్ళీ నీకు చేత కాదా? ఇంకా చెయ్యవా?" అని అడుగుతా. "ఆ! అయితది సార్, ఎందుకు కాదు" అంటారు. మరి చెయ్యి. ఆయనను పక్కనెట్టు, ఆయన వచ్చే టైంకి వస్తాడు. కానీ నువ్వైతే చెయ్యండి. ధైర్యం కూడా అంతే ఇంపార్టెంట్. నా జీవితానికి ధైర్యం చేయకపోతే నేను డెవలప్ గాను. ఏ పనైనా, నువ్వు ఇల్లు కట్టాలంటే కూడా ధైర్యం కావాలి. పెళ్లి చేసుకోవాలంటే ధైర్యం కావాలి. అన్నిటికి ధైర్యం కావాలి. అదేదో నా బ్రైట్ ఫ్యూచర్‌కి ధైర్యం, సక్సెస్ అయిన వ్యక్తులను చూసి నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పెక్కడైతుంది? ఒక్కసారి ఆలోచించండి మీరంతా. నేను నార్మల్‌గా ఏదో గాలిలో దీపం ఏమంటారు, గాలిలో రాయి, గాలిలో బాణం అనట్లేదు. ఆల్రెడీ మీకు ప్రూవన్ అయ్యి ఉన్నారు. వందల మందున్నారు. శ్రీనివాసాచారి సార్ చూడండి, వడ్డెమాన్ సీను సార్ చూడండి, అశోక్ సార్ చూడండి, మన పవన్ సార్ చూడండి, యూసీడీస్ అందరిని చూడండి, క్రౌన్స్‌ని అందరూ చూడండి. అంతమందిని చూసి ధైర్యం తెచ్చుకోండి అంటాను. సో ధైర్యం గూడా ఇంపార్టెంట్. గర్వం ఉండొద్దు. ధైర్యం మళ్ళా గర్వం వేరు, ధైర్యం వేరు. రైట్? ఆహ్, అన్నిటికంటే ఇంపార్టెంటు, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, అవమానాలను ఎదుర్కొనే ధైర్యం గూడా ఉండాలి. అవమానం అన్నాను గదా! ఆ ధైర్యం చాలా ఇంపార్టెంట్. అవమానాలు ఎదుర్కోవాలి అంటే ధైర్యం ఉండాలి. ఇంకొకటి నాలెడ్జ్ ఉండాలి అంట. ఒక వ్యక్తి అవమానపరుస్తున్నాడు అంటే ఆయనను హర్ట్ చేయకుండా సమాధానం చెప్పే టాలెంట్ మనకుండాలి. అది ఎక్కడి నుంచి వస్తదంటే మళ్ళీ మీటింగ్స్ నుంచే వస్తది. మీటింగ్స్‌కి రాకుండా గాదు. మీటింగ్స్ నుంచి మళ్ళీ మీటింగ్ నుంచే. ఎవరు నేర్పిస్తారండి బయట ప్రపంచంలో? బయట ప్రపంచంలో మొండితనం నేర్పిస్తారు. ఎవరన్నా అడిగితే, ఏం చేస్తాడో చేసుకోమనరా, 4 తిట్టకపోయినావా అంటారు. అది మొండితనం. మొండితనం నేర్పిస్తారు మనకు. మొండితనం పని జీవితంలో సక్సెస్‌కి పనికి రాదు. మొండితనం దేనికి పనికొస్తదంటే, మూర్ఖంగా బతకనికే పనికొస్తది. కానీ నాలెడ్జ్ దేనికి పనికొస్తదంటే, అందరి వ్యక్తులను సక్సెస్ చేయిస్తూ, ఎవరిని హర్ట్ చేయకుండా, వందల మందికి ఇన్‌స్పైర్ మనం చూసి ఇన్‌స్పైర్ అయ్యేటట్టు మనం బతకడానికి పనిచేస్తది. నాలెడ్జ్ అంతే. మనతోనైతే చాలా డబ్బులు లేవు. రెస్పెక్ట్ 2 విధాలుగా వస్తది. బలం వల్ల, డబ్బుల వల్ల. అది బలం అంటే నాలెడ్జ్, బలం ఈ 2 ఒక్కదాని కిందనే అనుకోండి. డబ్బుల వల్ల. ఎందుకంటే ఎందుకైనా మంచిది ఆయనని ఎందుకు అనాలంటారు చాలామంది. డబ్బులున్నాయి గదా! ఎప్పుడైనా అవసరం పడొచ్చని. 90%, 95% పీపుల్స్ డబ్బులున్నోళ్ళకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారంటే, ఎప్పుడైనా అవసరం పడొచ్చు, ఎందుకొచ్చిన తలకాయ నొప్పని. కదా! ఆహ్, ఆహ్,
మనము ఈ 2 విధాల నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు మన భవిష్యత్తు ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచించండి. బయట ప్రపంచం ఏమో ఉట్టి డబ్బులు చూసి రెస్పెక్ట్ ఇస్తారు. ఒకతన డబ్బున్నంత నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఉన్నతన డబ్బు లేదు. కానీ ఇక్కడ 2 ఉన్నాయి. 2 నేర్చుకుంటున్నాం, నాలెడ్జ్ తీసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాం. మన విలువ ఎన్ని రెట్లు పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మన విలువ ఎంత పెరుగుతుండొచ్చు ఒక్కసారి ఆలోచించండి. 100ల రెట్లు, 1000 రెట్లు, 1000 రెట్లు పెరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే ఏ వ్యక్తినైనా టచ్ చేయండి. మనం మాట్లాడడానికి టచ్ చేసినప్పుడు కానీ, మనం ప్లాన్ చెప్పడానికి టచ్ చేసినప్పుడు కానీ, ఆయన చెప్పేటివన్నీ కష్టాలే. లేదు సార్ నా కష్టం నీకు తెలియదు, లేదు సార్ నా బాధలు నీకు తెలియదు, లేదు సార్ నాకు అది తెలియదు అంటారు. వాళ్ళందరిది నేను వింటాను. వాళ్ళందరికి ఒకటే చెప్తాను, మీరు చాలా కష్టపడుతున్నారు, నీకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నాను, మీ స్టోరీ వినడానికి 1000 మంది 1,00,000 మంది రెడీగా ఉన్నారు, మీరు విన్నింగ్ టీంలోకి రండి, సక్సెస్ అవ్వండి, క్రౌన్ కండి, మీకు స్టేజ్ ఇస్తామని చెప్తాను. మీరు యూసీడీ కండి, అయ్యో ఇన్ని కష్టాలు పడ్డారా, మీరు యూసీడీ కండి, నేను మీ స్టోరీ వినడానికి మేము 1000 మంది రెడీగా ఉన్నాం మేము అని చెప్తాను. బయట ప్రపంచంలో సక్సెస్ అయినా వినేటోళ్ళు లేరు, ఫెయిల్ అయినా వినేటోళ్ళు లేరు. ఇక్కడ ఈ ప్రపంచం మీకు కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఏంటి అంటే మీరు నేర్చుకోండి, సక్సెస్ కాండి, మీ కష్టాలన్నీ చెప్పండి, 1000 మంది ఇన్స్పైర్ అవుతారంట. 1000 మంది ఇన్స్పైర్ అవుతాం. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఒక క్యాబ్ డ్రైవర్, నేను ఫెయిల్ అయితే మీరు ఈ మాటలన్నీ వింటారా? నాకు ఈ చెక్కు రాకుంటే నేను డైరెక్టర్ లెవెల్లో లేకపోతే నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్లో ఉంటే ఎవరైనా వినడానికి రెడీగా ఉంటారు. నా దగ్గర 100 ఉంటాయి చెప్పడానికి, వీళ్ళు వినలేరు, వాళ్ళు వినలేరు, వీళ్ళు వినలేరు. సక్సెస్ అయితే ఒకటే ఉంటది, సక్సెస్ కండి అంతే. సక్సెస్కి ఇంకోటి ఏంటంటే సక్సెస్ అంతే. సక్సెస్ అయితేనే అందరు వినడానికి రెడీగా ఉంటారు, లేకపోతే ఎవరు వినడానికి రెడీగా ఉండరు. అందుకే పుట్టిందేమో ఈ మాట, ఒకని స్టోరీ ఒకనికి చులకనేవోయ్ అంటారు. ఎందుకు? వాడు ఫెయిల్ అయ్యాడు, అందుకే వినేటోళ్ళు ఎవరు లేరు. కానీ సక్సెస్ అయిన వాళ్ళది ఎందుకు వినరు? ఖచ్చితంగా వింటారు. ఈ రోజు మేము అక్కడ ఎఫ్ఆర్యూకి వెళ్తే మేము ఎంతమంది స్టోరీస్ విన్నాం, ఎంతమంది ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకు అంటే సక్సెస్ అయినాం. సక్సెస్ కాకపోతే ఎవరు వింటాం? కాబట్టి ధైర్యం చేసి పని చేసి సక్సెస్ అవ్వండి. పనికి సాకులు వెతకకండి. ఎప్పుడు కూడా పనికి సాకులు వెతుకోవద్దు. పనికి సాకులు వెతుకుతుండంటే ఇంకైనా జీవితంలో పనికిరాడు అన్నది నా సొంత మాట. ఇది వేరేది కాదు, నా సొంత ఆలోచన. అది పనికి ప్రత్యామ్నాయం, పని మీద అబద్ధాలు చెప్పే వాళ్ళు ఏ రోజు సక్సెస్ కాలేదు. నేను క్లియర్ గా చెప్పేస్తాను. నేను సిటీకి రా అంటే ఏదో చెప్పాడు అనుకోండి, ఆయన పనికిరాడు. మీటింగ్ రా అంటే ఏదో చెప్పారు అనుకోండి, ఆయన పనికిరాడు. ప్లాన్లు ఎన్ని చేసినాం అంటే ఏదో చెప్పాడు అనుకోండి, ఇంకా అయిపోయింది. సక్సెస్ అవుతుండొచ్చు కానీ ఆయననే ముందుకు జరుపుతున్నా. ఆ సాకుతోన నా సక్సెస్ ని ముందుకు జరుపుతున్నా. నేను ఏదైతే చెప్పానో మీటింగ్కి రాలేదన్న సాకు ఏదైతే ఉందో, ఆ సాకు ఏదైతే ఉందో అది ఒక 15 మళ్ళీ ఒక 3 నెలలు ముందుకు పోయింది అన్నట్టు నా సక్సెస్. చిన్న సాకు, నా జీవితం, నా సక్సెస్, నా జీవితం అంటే నా సక్సెస్ ముందుకు పోయింది, నా కష్టాలు మళ్ళీ 3 నెలలు పొడిగించబడ్డాయి. ఒక్క సాకు, నా కష్టాలు 3 నెలలు పొడిగించబడ్డాయి అన్నట్టు, నా ప్రాబ్లమ్స్ 3 నెలలు పొడిగించబడ్డాయి అన్నట్టు. సాకు ఎక్కడ చెప్పకండి. ప్రతి విషయానికి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రతి విషయం. ప్లాన్ ఎందుకు చెప్పలేదంటే అది నా తప్పు, నేను వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను. మీటింగ్కి ఎందుకు రాలేదంటే నాదే రెస్పాన్సిబిలిటీ, నాకు నిద్ర లేవలేదు కానే కాదు, నేనే నేను ఈసారి తప్పైంది, నేను వస్తాను. ప్రతి విషయం. ప్లాన్ ఎందుకు చెప్పలేరు, ప్లాన్ ఎందుకు అవ్వట్లేదు, నాదే రెస్పాన్సిబిలిటీ. సార్ ఆయన విలువలే ఈయన విలువలే, కానే కాదు, నీదే తప్పు అంటది, నాదే తప్పు అంట. ఎందుకు? నేను 10 మందికి ఫోన్ చేస్తాను, ఇద్దరు టైం ఇస్తాను. నేను ఒక్కరికే ఫోన్ చేస్తే ఒక్కరు కూడా టైం ఇస్తారు. నేను 20 మందికి ఫోన్ చేస్తే ఒక్కరు టైం ఇస్తారు. 30 మందికి ఫోన్ చేస్తే ఒక్కరికి టైం ఇస్తారు. అట్లా నేను ఎక్కువ మందికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి ఏం చేస్తా, రోడ్డు మీద కూర్చొని ఫోన్ చేస్తా. సాకులు కాదు, సక్సెసే కావాలి. సాకు చెప్తే సింపుల్, నీ కష్టాలని 3 నెలలు ఫార్వర్డ్ చేసుకున్నట్టు ముందుకు. ఎవరు ఏం చేయలేరు. అప్లైన్ సక్సెస్ ఉంది, కంపెనీ సక్సెస్ ఉంది, విన్నింగ్ టీం ఇంకా సక్సెస్ ఉంది. చూస్తున్నాం కదా ఎలాంటి వ్యక్తులను ఎలాంటి ప్లాట్ఫామ్ లోకి తీసుకొస్తుంది. కాబట్టి సాకులు ఎక్కడ చెప్పకండి దయచేసి. ఎవరి మీద కంప్లైంట్ చెప్పకండి, మీ సాకులు కూడా చెప్పకండి. సాకులు, కంప్లైంట్ ఆల్మోస్ట్ మిమ్మల్ని లేజీ చేస్తాయి, మనల్ని లేజీ చేస్తాయి, నా పనిని నన్ను లేజీ చేస్తాయి. అట్లా చేయకండి దయచేసి, అట్లా ఎప్పుడు చేయకండి. అండ్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఆలోచనతో ఉండండి. ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా ఫ్యూచర్ డ్రీమ్ లో బతకండి. నేనైతే ఒక్కటే చెప్తున్నాను, డ్రీమ్ లో బతికేయండి ఫ్యూచర్ లో. నేనైతే చాలా మందికి చెప్తుంటాను, మీరు నల్ల బెంజ్ కారు కొన్నారు, మీరు లేడీసా జెంట్సా ఒక్కసారి ఊహించుకోండి నా ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, నేను నల్ల బెంజ్ కారు కొన్నాను, అది పడవలాగా ఇంత పెద్దగా ఉంది. ఆ నల్ల బెంజ్ కార్లో నేను నల్ల సూట్ వేసుకున్నాను, నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాను, లైట్ గా ఒక చైన్ వేసుకున్నాను, ఇక్కడ ఒక బ్రాస్లెట్ వేసుకున్నాను, ప్లాంటినమో ఏదో ఉంటది కదా, అది బాగా కాస్ట్లీ ఉన్నది, అది వేసుకున్నాను. నా పిల్లలు అక్కడ పైన ఓపెన్ రూప్ లో ఓపెన్ అయ్యారు, ఆ ఓపెన్ లో నుంచి బయటకు వచ్చారు. నా బిజినెస్ లో ఎవరెవరైతే నో అన్నారో వాళ్ళ ఇంటికి నేను కిలో కిలో స్వీట్ తో వెళ్తున్నాను. థ్యాంక్ యూ అండి, మీ వల్ల మాకు బెంజ్ కార్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఈ రోజైనా నిర్ణయం తీసుకోండి, నా జీవితం చేంజ్. అంకిత భావం అక్కడ కూడా గర్వం కాదు. అది నా ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఇట్లానే ఆలోచన చేస్తాను నేను. 100% నా ఫ్యూచర్ ఎప్పుడు కూడా బ్రైట్ గా ఉండనే ఆలోచన చేస్తా. కష్టాలు వస్తాయి పోతాయి, అదొక సంఘటన నా జీవితంలో. ఈ రోజు కష్టం రేపటి ఎగ్జాంపుల్ 100%. ఈ రోజు ఏదైతే నీ కష్టం వస్తుందో అది ఫ్యూచర్ లో ఎగ్జాంపుల్, 100% ఎగ్జాంపుల్. అది ఇంకంతే. నీకు సక్సెస్ కాకపోయినా నీ మనమడికైనా చెప్తావు, తప్పదు కాబట్టి. వాడినాలే, తప్పదు కాబట్టి. మనమడు కాదు ఎక్కడ వాడు, వానికైనా చెప్తావు ఎగ్జాంపుల్ గా. అప్పుడు ఇట్లా చేసినారా, అట్లా కష్టాలు పడ్డారా, ఈ ఇల్లు ఉట్టిగా కట్టలేదురా, ఈ భూమి ఉట్టిగా కొట్టలేదురా, మీ నాన్నని అట్లా సంపాదించలేదురా అని అప్పుడు చెప్పొచ్చు. ఉట్టిగానే చదివేలేదురా, ఎన్ని కష్టాలు పడ్డారా. అది ఎగ్జాంపుల్ అవుతుంది. ఈ రోజు పడ్డ కష్టం ఫ్యూచర్ ఎగ్జాంపుల్. కానీ నేను ఆ కష్టాన్ని తొందరగా చెప్పాలంటే మళ్ళీ సక్సెస్ కావాలి, స్టేజ్ పై నుంచి చెప్పాలి. తొందరగా చెప్పాలి, మనకి చెప్పాను నేను. ఇప్పుడే చెప్తా, ఒక 6 నెలల్లో స్టేజ్ ఎక్కి చెప్పేస్తా, ఒక 3 నెలల క్రౌన్ అయితే స్టేజ్ ఎక్కి చెప్పేస్తా, ఒక సంవత్సరంలో కష్టపడి సక్సెస్ అయితే నేను స్టేజ్ ఎక్కి చెప్పేస్తా. అలాంటి ఆలోచనతో ఎప్పుడు ఉండాలి నాకు, అలాంటి పాజిటివ్ థింక్ ఎప్పుడు ఉండాలి. ఎప్పుడైతే నాకు ఒక వ్యక్తి, వేరే కంపెనీలో పోయిన వ్యక్తి నాకు ఫోన్ చేసింది, నువ్వు అవుతావా అంటే, నేను 3 నెలల్లో యూసీడ్ అవుతా అని చెప్పిన. 3 నెలలు కాదు, అదే నెలలో యూసీడ్ అయినా. నువ్వు లక్షల చెక్కు చూపి నాకు అన్నాడు. 4 లక్షలన్నర చెక్కు చూపించి, నువ్వు డ్యూసీడ్ అవుతావా అన్నాడు. అవుతా అని చెప్పిన. మళ్ళీ డ్యూసీడ్ పోస్టర్, నువ్వు అంబాసిడర్ కూడా అవుతావా అంటే, చెప్పలేం, కంపెనీ వాళ్ళు తెలిస్తే అది కూడా అయితే అప్లై తెలిస్తే అని చెప్పి. ఎందుకంటే నువ్వు ఆయన తిడుతుండ అనుకోవాలి, ఆశీర్వాదం ఇస్తుండ అనుకున్నాను నేను. ఉల్టా నా పాజిటివ్నెస్ అట్లనే ఉంటుంది. నువ్వు యూసీడ్ అవుతావా నేను చూస్తా అన్నట్టు ఆయనకు ఉంది. నువ్వు ఆశీర్వాదం ఇచ్చినావు కదా అవుతాను నేను అంటున్నా. కాబట్టి లీడర్స్ మనది ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనతోనే ఉండాలి. నా ఫ్యూచర్ ఇట్లా. ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడుతున్నా, మనం అంతా ఇగో ఇక్కడ చెరువు వెనకాల, మన అందరు విల్లాస్, ఇంత పెద్ద చెరువు వెనకాల మనకి ఏ పని లేదు, జస్ట్ ఇక్కడ వాకింగ్ చేస్తున్నాం, చెట్లు పెడుతున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, మన పొలంలో 10 ఎకరాలు కొన్నాం. నేను చెప్తాను, ప్రతి దగ్గర వెళ్తాను, నేను ఖచ్చితంగా 10 ఎకరాలు పొలం కొంటా. మీ ఊర్లో ఎట్లా నాడు? నేను ప్రతి ఊర్లో రేట్లు కనుక్కుంటా. ఎందుకు అంటారు, నేను ఫ్యూచర్ లో కొనేది ఉంది, నాకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ కొంటా, 10 ఎకరాలు కొంటా అని చెప్తా. నేను ప్రతి ఊర్లో రేట్ అడుగుతాను, మీరు గమనిస్తే ఎట్లా నడుస్తుంది అని అడుగుతాను, ప్లాన్ అయినా బట్టి. లేకపోతే ప్లాన్ కన్నా ముందు వాళ్ళు నాకు ఫ్రీ కావాలి కదా, అదే అడుగుతాను. ₹1,00,00,000 నడుస్తుంది, కోటేనా, నేను ఈజీ కొనేస్తా. ఆయన ఇట్లా అంటాడు, కోటేనా, ఆయన 10 ఎకరాలు ఈజీ కొనేస్తా, ఏమ్రా బాబు అంటాడు ఆయన. ఎందుకంటే నేను అప్పటికి తెలియదు కదా. ఈజీ కొనేస్తా సార్, 10 ఎకరాలు అయితే కొంటా, చాలా తక్కువ ఉంది మీ దగ్గర, అక్కడ సిటీకి దగ్గర అయితే 5 కోట్లు 10 కోట్లు అవుతుందని చెప్తా. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా ఫ్యూచర్ బ్రైట్ గురించి ఆలోచన చేస్తా, ఎప్పుడు కూడా 100%. ఎందుకంటే అంత మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు కూడా భయపడుతూ, ఆలోచించడానికి కూడా భయపడడానికి అవసరం ఏముంది, ఆలోచించిస్తాను. ఎందుకంటే నా అప్లైన్ సక్సెస్ ఉన్నారు, నా బ్రదర్ లైన్ సక్సెస్ ఉన్నారు, నా ప్రతి ఒక్కరు విన్నింగ్ టీమ్ విస్టేజ్ లో చాలా మంది సక్సెస్ అయి ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు లోగా ఆలోచించాలి? దాన్ని కూడా ఒకసారి ఆలోచించండి. లైఫ్ లో వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వం ఎవరు నేర్పారు బయట ప్రపంచంలో. డబ్బులు వస్తే గర్వం వస్తుంది, డబ్బులు లేకపోతే దుఃఖం వస్తుంది. ఆ రెండు కాకుండా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అంట. కష్టం నేర్చుకున్నా, డబ్బులు వచ్చినాయి నేర్చుకున్నా, అది గర్వం కావద్దు, నా వ్యక్తిత్వం కావాలి. అది కష్టం అనిపించద్దు, అది నా వ్యక్తిత్వం అవ్వాలి. ఎస్, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫిలాసఫీ చెప్పగలుగుతారు, కానీ నా సక్సెస్ నా ఫిలాసఫీ. నేను ఎక్కడి నుంచి అంటాం కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అబ్దుల్ కలాం మాట ఉంటుంది, అంబేద్కర్ గారిది ఒక మాట ఉంటుంది, నువ్వు ఎక్కడ పుట్టావు కాదు నువ్వు ఎంత సక్సెస్ అయ్యావు అన్నది. కమలపు ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా, ఆ ప్రతి ఒక్క సామెత నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా. వేరే వాళ్ళ కోసం కాదు. సామెతలు ఉంటాయి కదా, అవి వేరే వాళ్ళ కోసం కాదు, నా కోసమే నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా. నేను ఎక్కడ పుట్టాను అన్నది కాదు, నేను ఎంత సక్సెస్ అయ్యానది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ విషయమైనా
ఎదుటి వ్యక్తి కోసం నేను ఎప్పుడు మాట్లాడను, నా కోసమే నేను మాట్లాడతాను. చాలా మంది ఏం చేస్తారంటే మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా ఈ విషయం మా డౌన్ లైన్ వింటే బాగుండు, మా అప్ లైన్ వింటే బాగుండు, మా బ్రదర్ లైన్ వింటే బాగుండు, ఆయన వింటే బాగుండు. కాదు, నేనే వింటా, నేనే నేర్చుకుంటా. నేను నేర్చుకుంటే ఒకప్పుడు ఆలోచన గాంధీ తాత గారి మాట అప్పట్లో స్కూల్లో మాకు బోర్డు పక్కనే రాసి ఉంటుండే, నల్ల బోర్డు పక్కనే రాసి ఉంటుండే, నిన్ను నువ్వు మార్చుకో ప్రపంచాన్ని మారుస్తుంది అంటే నేనేం తప్పులు చేస్తున్నా, నేను మంచిగానే ఉన్నా కదా, నన్ను మార్చుకో అంటది. రోజు బోర్డు పక్కకే ఉంటుండే అది. నన్ను నేను మార్చుకో అంటే ఈ రోజు అర్థమవుతుంది విన్నింగ్ టీం వల్ల. నా వల్ల అర్థం అవ్వట్లేదు, నాకు విన్నింగ్ టీం వల్ల అర్థమవుతుంది. విన్నింగ్ టీంలో ఉన్నాను కాబట్టి రకరకాల వ్యక్తిత్వాల వల్ల అర్థమవుతుంది. ఒక వ్యక్తి బిజినెస్ చేయట్లేదు, నన్ను నేను మార్చుకుంటా, ఈయనతో టైం వేస్ట్ చేసుకోవద్దని. ఒక వ్యక్తి బాగా సక్సెస్ అవుతున్నాడు, నన్ను నేను మార్చుకుంటాను, ఈయనతో నేర్చుకుంటాను, నన్ను నేను మార్చుకుంటాను, ఈయనతో మాట్లాడతాను. ఒక వ్యక్తి నాతో టైం పాస్ చేస్తున్నాడు, నేను వదిలేస్తా, పక్కన పెడతాను, నాకు టైం పాస్ చేసే వాళ్ళు వద్దు, నన్ను నేను మార్చుకుంటా. అక్కడ నన్ను నేను మార్చుకుంటే ప్రపంచం ఎట్లా మారుతుందని చిన్నగా ఉన్నప్పుడు ఆలోచన చేస్తుంటే దానికి అర్థం ఇప్పుడు తెలుస్తున్నది విన్నింగ్ టీంలో. ఎందుకంటే నేను ఎక్కడ నా టైం పోతుండే, ఎక్కడ ఏది ఆలోచించవద్దు, ఎక్కడ ఏది ఆలోచించాలి, ఎక్కడ ఎట్లాంటి వ్యక్తులతో ఉండాలి, ప్రతిదీ కూడా నన్ను నేనే మార్చుకుంటున్నా. ప్రపంచం ఇప్పుడు ఎట్లా మారుతుందో నాకు క్లియర్గా అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. నన్ను నేను మార్చుకుంటున్నాను. ఇంకా నేను పర్ఫెక్ట్ కాదు, ఇంకా పర్ఫెక్ట్ కానే లేదు, కాను కూడా, ఎప్పుడు కావాలని నేను అనుకోవట్లేదు. ఈ సక్సెస్ లో ఈ జర్నీలో ఇంకా పర్ఫెక్ట్ అవ్వడానికి నేర్చుకుంటా. ఎందుకంటే మా అప్లయన్స్ ఉన్నారు, సిస్టమ్ ఉంది, నేను డౌన్ లైన్ తో నుంచి కూడా నేర్చుకుంటా. మంచి విషయాలు ఎక్కడి నుంచి అయినా నేర్చుకోవచ్చు. మొండితనం, కొంతమంది చాలా రోజులు కూడా సక్సెస్ కాలేరు, వాళ్ళ నుంచి నేను మొండితనం నేర్చుకుంటా, దండం పెడతా. మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను, ఎందుకంటే వాళ్ళ అదృష్టం ఇంకా రాలేదు, అవుతుంది, కానీ పట్టుకొని ఉన్నారు చూడ మొండితనం, అది నేర్చుకుంటా. కొంతమంది ఉట్టిగానే ఇట్లా అయి వెళ్ళిపోతున్నారు, 4-5 కంపెనీలు తిరిగి వచ్చి అక్కడెక్కడ పోయేసి మళ్ళీ ఏమైందంటే, మీకు అక్కడికి వెళ్తే ఫ్రీగా డబ్బులు ఎవరన్నా ఇస్తారా? అక్కడ కూడా కష్టపడాలి. మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి, వేరేది ఆలోచించాలని ఒక్కసారి ఆలోచన రాదు పాపం వాళ్ళకి. హలో. కాబట్టి లీడర్స్, మనని మనం మార్చుకోవాలి. ఇది వ్యక్తిత్వం. చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ నాకు విన్నింగ్ టీం వల్ల నేర్చుకున్నాను, మా గ్రేట్ అప్లయన్స్ వల్ల నేర్చుకున్నాను. సో దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు తొందరగా సక్సెస్ కావాలనుకుంటున్నాను. బ్యాక్ టు చరణ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ జీ. చాలా డీప్ విషయాలు, మీ అనుభవాలు అందరికి మీరు చెప్పారు. సో ఇట్స్ అ గ్రేట్ సెషన్. నేనంటాను, ఒక వ్యక్తి క్యాబ్ డ్రైవర్ అయి ఉండి స్టార్ట్ చేసి ఇవాళ ఇట్లాంటివి మాటలు ఇంత అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తిగా చేంజ్ అయ్యారు అంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో ఎంత పవర్ ఉన్నది. సో వెస్టీజ్